హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సింగరేణి కలరీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించి SCCL ఇది హైదరాబాద్లో అదే కొత్తగూడెం సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024. ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎప్పటి నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క జాబ్స్కి ప్రిపరేషన్స్ కొరకు కానీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మనకి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఏం చేయాలి అనేది కూడా నేను పూర్తిగా వివరిస్తాను. అలాగే మన డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి. పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఇవి శాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనికి ప్రిపరేషన్ వచ్చేసరికి ఓన్లీ టెక్నికల్గానే ఉంటుంది కాబట్టి దీనికి ప్రిపరేషన్ వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ కోర్మంపాలెం, అక్కడ ఎలక్ట్రికల్కైనా ఫిట్టర్కైనా మంచి క్లాసులు చెప్పడం జరుగుతుంది టెక్నికల్గా. అది రైల్వేకి ఆల్రెడీగా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. సో ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు. సో ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే మీకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీరు వచ్చి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. మీకు కాంటాక్ట్ నెంబర్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీరు సార్ని కన్సల్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి మెయిన్ రైల్వేస్కైనా సరే, టెక్నీషియన్ సంబంధించి ఏ జాబ్స్కైనా మనం మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లో డైరెక్ట్గా పెట్టడం జరుగుతుంది. ఓన్లీ క్వశ్చన్ పేపరే కాకుండా క్వశ్చన్ పేపర్ ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం పీడిఎఫ్స్ అయితే పెడుతున్నాం. అలాగే రైల్వేకైనా సరే, SCCLకైనా సరే, ఏ టెక్నీషియన్, ఇస్రోకైనా ఏ టెక్నీషియన్ జాబ్కైనా సరే పర్టికులర్గా మనకి క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా చెప్తున్నాం. ఆన్లైన్లో ఓన్లీ ట్రేడ్ వైజ్గా ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఫిట్టర్ అయితే ఫిట్టర్, ట్రేడ్ వైజ్గా మన ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అని రెండు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీ, అందులో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ 42 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ అంటే E2 గ్రేడ్, ఇది టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ వచ్చేసరికి ఇందులో జూనియర్ మైనర్ ఇంజనీర్ ఇవి 100 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, ఇది డిప్లొమా సంబంధించి లేదంటే బీటెక్ ఉంటుంది మ్యాక్సిమం, ఇది 9 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ 24 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి 47 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1 98 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఐటీఐ ఉంటే చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 15 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 4 అంటే May 4th లాస్ట్ డేట్ ఇది. సో ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి హార్డ్ కాపీ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అన్నీ కూడా మీకు మెయిల్కే వస్తాయి. సో మీరు మెయిల్లో చూసుకొని మీకు ఎగ్జామ్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఎగ్జామ్కి మీరు డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ అదే ఇచ్చారు. సో మీరు కరెక్ట్గా అప్లై చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రీజన్స్ ఏంటి అంటే క్యాన్సిల్ అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఈ యొక్క మోడిఫై చేయొచ్చు, పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకా దీనికి ఏజ్ ఎలా ఉంటుందంటే మినిమం అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 30 years వరకు ఏజ్ ఉంది. అలాగే SC ST BC క్యాండిడేట్స్కి ఉంది. SC STకి 5 years, BC క్యాండిడేట్స్కి 5 years ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే SCCLలో ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఆన్లైన్ అయితే మాత్రం ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఎందుకంటే
అప్లై చేయటం చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా అప్లై చేస్తామో దాన్ని బట్టే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయినంత మాత్రాన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో, అందువలన అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు గానీ, సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు గానీ, అండ్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఆ అప్లై చేయటంలోనే మొన్న రీసెంట్‌గా ఎస్ఎస్‌సికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో పర్సెంటేజ్ డెసిమల్స్ రాంగ్ అవ్వటం వలన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో జాబ్ పోవటం కూడా జరిగింది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా చాలా జాగ్రత్తగా అప్లై అయితే చేయాలి. సో, దీనికి సంబంధించి ప్రిపరేషన్ గానీ, స్టడీ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. మీరు డైరెక్ట్‌గా జాయిన్ అవ్వండి. కింద లింక్స్ ఇస్తాను. డైరెక్ట్‌గా జాయిన్ అవ్వండి. అందులో పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.